ప్రైజ్ ద లార్డ్. ఉదయకాల సమయంలో ప్రార్థించారా? ప్రభు యొక్క వాక్యాన్ని చదివారా? ఇంతకీ ప్రార్థించిన నీవు దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఏ ప్రార్థన చేయాలో, లేదా మన ప్రార్థనలలో అంశాలలో ఏ అంశము కూడా ఉంచుకుంటే మనకు ఆశీర్వాదకరమో దేవుడు మనకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. బైబిల్లో చాలామంది భక్తులు బలమైన ప్రార్థనలు చేశారు. అందులో ఒక భక్తుడు మోషే. దైవజనుడైన మోషే చేసిన ప్రార్థనలో దేవుడు ఒక మాటను ఈ ఉదయ కాలములో నీవు ప్రార్థనలో ఇది మొదలుకొని ఆ మాట ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి, అడగాలి నన్ను అని ప్రభువు మనతో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. ఏంటా మాట? కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 14వ వచనం, ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము. ఎంత అద్భుతమైన మాట! మోషే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఈ ఉదయం నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు. ఉదయకాల సమయంలో నీ ఉద్యోగాన్ని బట్టో, నీ ఆస్తిని బట్టో, నీ తెలివితేటలను బట్టో, నీ చదువును బట్టో దేనిని బట్టి నువ్వు తృప్తి చెందలేవు. కానీ ప్రతి ఉదయం నీ అనుదిన ప్రార్థనలో ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచు ప్రభువా అని అడగగలిగితే నిశ్చయముగా దేవుడు నీ జీవితంలో ప్రతి ఉదయం తన కృపతో నింపి నిన్ను, నీ బిడలను తృప్తి పరచగలడు. అట్లు ఆయన కృపతో అనుదినం తృప్తి పరచబడుదుముగాక. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఉదయమున కృపతో తృప్తిపరచు అనేటువంటి నాయన ప్రార్థన మోషే ద్వారా ఉదయకాల సమయంలో ప్రభు ఆ మాటను నాయన, ఆ ప్రార్థనను మాకు నాయన ఆయన జీవిత అనుభవాలలో నుండి మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. మేము కూడా ప్రతి ఉదయం నీ కృప కావాలి, మా పనిపాటుల్లో నీ కృప కావాలి, మా పరిచర్లో నీ కృప కావాలి అని కృప కొరకై, తృప్తిపరిచే కృప కొరకై ప్రార్థించి అట్లు తృప్తిపరచబడే వారిగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.